శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మరొకసారి నిన్ను దర్శిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదును. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట. ఈ ప్రార్థనా శక్తి నీ ప్రోగ్రాం ద్వారా దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను అన్నాడు ఆయన. ఇంతవరకు యథార్థంగానే కొనసాగావు. మేలు జరిగినా జరగకపోయినా, ఏమొచ్చినా రాకపోయినా, ఎంత శ్రమ ఉన్నా ఒకే నియమాన్ని పాటించావు, ఒకే స్టాండర్డ్లో బ్రతుకుతూ వెళ్ళిపోతున్నావు కదా. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీ ప్రార్థనా జీవితాన్ని ఆయన చూశారు, నీ ధర్మకార్యాలు చూశారు, నీ మంచి మనస్సాక్షిని ప్రభు చూశారు. అందుకనే రిజల్ట్ ఏంటంటే, నీ నమ్మకత్వం ఆయన ఎదుట స్థిరముగా నిలబడింది. కనుక బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా. చూడు, ఎంత గొప్ప సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అసలు దేవుడు చూసాడు నన్ను, నా ప్రార్థన వెళ్తుందని అనుకున్నావు. దేవుడు ఆలకించి నీ ప్రవర్తనను చూచి నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచి ఇంకొక పెద్ద మాట ఏంటంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. నీకు అప్పగించిన ఈ తలాంతుల విషయంలో, మీకు అప్పగించిన ఈ యొక్క వరాల విషయంలో, ఫలాల విషయంలో చాలా నమ్మకంగా ఉన్నావు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. కొన్ని సమయాల్లో మనం చాలా విషయాల్లో చిన్నట్లో నమ్మకత్వాన్ని కోల్పోతాం. నువ్వు చిన్న చిన్న విషయాల్లో నమ్మకత్వాన్ని కలిగి ఉంటే చాలా పెద్ద పెద్ద విషయాలు దేవుడు నియమిస్తాడు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నిన్ను చాలా పెద్ద పెద్ద వ్యవహారాల్లో నిన్ను దీవెనకరంగా నియమిస్తున్నాడు ఆయన. చాలా ఉన్నతమైన బాధ్యతలు ప్రభు నీకు ఇచ్చి దీవెనకరంగా. ఎందుకంటే నీవు దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నావు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునన్నాడు. ఎప్పుడు కూడా మన ప్రవర్తనలో నమ్మకత్వం చాలా అవసరం. మనీ విషయంలో చాలా నమ్మకత్వం చాలా అవసరం. మాట విషయంలో మన మాట అవునంటే అవునన్నట్టు ఉండాలి, కాదంటే కాదన్నట్టు ఉండాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ మాటని అలాగనే మనం ఇచ్చిపుచ్చుకోవటంలో కూడా నమ్మకత్వాన్ని ఎప్పుడైతే స్టాండర్డ్ కలిగి ఉంటామో దాన్ని బట్టే మొత్తం ఎంటైర్ మన లైఫ్ అంతా ఆధారపడి ఉంటుంది. మాటను పోషించుకోవటంలో నీతిలో నువ్వు చిగురు పడతావు. ఇచ్చుకున్నప్పుడు, పుచ్చుకున్నప్పుడు, లేకపోతే ఇస్తానని మాట ఇచ్చినప్పుడు, ఎప్పుడైనా సరే అది వెంటనే మనం చేసినప్పుడు ఇవన్నీ కూడా దైవం మనం చూస్తుంది అనమాట. నమ్మకంగా ఉన్నప్పుడు దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, నిన్నే దాసురాలా అని పిలుస్తున్నాడు. నీ నమ్మకత్వం దేవుడు చూశాడు. నేను అనేకమైన వాటి మీద నియమిస్తున్నానన్నాడు. కొన్ని పట్టణాల మీద అధికారం దేవుడు ఇస్తాడు, కొన్ని వర్గాల మీద అధికారం దేవుడు ఇస్తాడు, కొన్ని సమాజాల మీద దేవుడు నిన్ను లీడర్గా చేయబోతున్నాడు. నువ్వు చూస్తావు గొప్ప ఆశీర్వాదాలు, నాయకత్వపు లక్షణాలు నీలో ఉన్నాయని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. ఆమేన్.
ప్రియులరా, దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి ఈరోజు 80 కీర్తన చూడండి, ఎంత అద్భుతమైన మాట అంటే ఆయన బాహుబలం. ఒకసారి చదువుకుందాం. 80వ అధ్యాయము. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకుని నరునికి తోడుగాను నీ బాహుబలము ఉండును గాక. హల్లెలూయా. 17వ వచనంలో మనం అందరం కూడా 80వ అధ్యాయము ఒకసారి దేవుడు మనకిచ్చిన వర్తమానము. మరి సామ్స్ 80:17లో నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, అక్కడ ఎడదేయాలన్నమాట, మనుషునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. మరి బాహుబలము గురించి దేవుడు ఒక ఎపిసోడ్గా మనకి వాక్యాన్ని బోధించారు. 2వ ఎపిసోడ్గా దీంట్లో మనం ఇంకొన్ని విషయాల్లో నేర్చుకోవాల్సినవి ఉన్నవి. పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తున్న నడిపింపులో బాహుబలము చూడండి, బాహుబలము 2 అని పెట్టండి. బలి అంటే బలము. బలి అంటే ఏంటి? బలము. బలమన్నా బలన్నా. అయితే బాహుబలము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మానవుడు కలిగి ఉన్న బలము, బాహుబలము ఒకటి. రెండవది దేవుని బాహుబలము. ఆమెన్. బాగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి నడిపింపులో లాస్ట్ సండే బాహుబలము, ఇది దేవుని బాహుబలము. ఆమెన్. మరి బాహుబలము ఎప్పుడు బయలుపరచబడుతుందంటే పౌలు గారి ద్వారా దేవుడు ఇచ్చిన నడిపింపు మాట ఏంటంటే, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. ఆమెన్. మనం ఎప్పుడు బలహీనం అవుతామో, ఎప్పుడు బలహీనమైన పరిస్థితులు గుండా దిగజారిపోతుంటామో తెలియకుండా దేవుని యొక్క బాహుబలము ఎంటర్ అయినప్పుడు, మనము మన రిమోట్ పనిచేసేటప్పుడు, మన యొక్క బలము, మన జ్ఞానము అక్కడికి రానప్పుడు, మన తెలివి మనకు అక్కడికి రానప్పుడు దేవుని జ్ఞానము, దేవుని తెలివి, దేవుని హస్తక్షేమము నిన్ను పట్టుకుని అంధకారము నుండి పైకి లేవనెత్తుతుంది. అది దేవుని బాహుబలము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట మనం చదువుకున్నాం. అంతవరకు గత వారం దేవుడు ఈ వర్తమానాన్ని మనకి ఇచ్చాడు. పరిశుద్ధ పౌలు బలహీనతలో, శోధనలో, ఆయన శరీరము బలహీనమైపోయినప్పుడు, ఆయనకి బెంగ వచ్చినప్పుడు, ఏంటి ప్రభువా ఈ శోధన తీసేస్తే నేను ఇంకా నీ పని చేస్తాను కదా అన్నప్పుడు, దేవుడు తీసేస్తాను అనలేదు, తీయను అనలేదు. చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చాడు. ఏంటంటే, నా కృప నీకు చాలును. ఆమెన్. ఎంత పెద్ద మాట ఇది. ఎప్పుడైతే పరిశుద్ధ పౌలుకి దేవుడు నా కృప నీకున్నది అన్నప్పుడు, నీ కృప నాకున్నప్పుడు నాకెంత బలహీనత ఉన్నా, నాకెంత పెద్ద శోధన ఉన్నా, నాకెంత పెద్ద కష్టం ఉన్నా నాకేమీ కాదు. నా బాధ కంటే, నా శోధన కంటే, నా బలహీనత కంటే నీ కృప వెలకట్టలేనంత విలువైనది గనక, నీ కృప నాకుంటే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నీ బాహుబలము చేత నేను బలవంతుడిని అవుతాను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే మనం నేర్చుకున్నది, బాహుబలము ఎలాగ బయలుపరచబడుతుందంటే, మనము డౌన్ అయినప్పుడు అది బయటకు వస్తుంది, మనము ఓడిపోయినప్పుడు అది బయటకు వస్తుంది. అంటే వాక్యంలోకి వెళ్తున్నాం, 2వ అంశంలోకి వెళ్తున్నాం. ఈరోజు ఆయన బాహుబలము అపరిమితమైనది అని రాసుకోండి. ఆయన బాహుబలము పరిమితమైనది మనది, అపరిమితమైనది ఆయనది. ఆమెన్. నోట్ చేసుకోండి. బలము, బాహుబలము పరిమితము, అపరిమితము. మనకి బాహుబలం ఉంటుంది. నోట్ చేసుకోండి, రాసుకోండి. బాహుబలము అపరిమితమైనది. దేవుని బాహుబలము అంటే మితము లేనిది. అపరిమితం అంటే మితము లేనిది, పరిమితము అంటే మితము కలిగినది. అక్కడికి ఒక లెక్క, ఒక
ఒక గ్రేడ్లో ఆగిపోతుంది మన బలం. కానీ అది మితము లేనిది. ఎవరిది చెప్పాలి మీరందరూ? దేవుని బాహుబలము అపరిమితమైనది. అంటే మీరు ఒకసారి చెవి పెట్టండి, చక్కగా వినండి. బాహుబలము మనలో కూడా ఉంటుంది. మన బాహుబలము, మానవుని బాహుబలం ఎలా ఉంటుందంటే, కష్టం వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఓడిపోయినప్పుడు, ఏదైనా డబ్బులు అయిపోయినప్పుడు, లేదా ఇల్లు అమ్మేసుకున్నప్పుడు, నష్టపోయినప్పుడు ఒకటి లోపల నుంచి వస్తుంది, మంట వస్తుంది. ఎవరైనా ఏదైనా మాట అంటే పిల్లలతో, బిడ్డా నువ్వేం భయపడకు బిడ్డా, ఏదో ఒకటి చేసి ఇల్లు కడతానంటాడు. ఏంటి? ఏదో ఒకటి చేసి నీకు పెళ్లి చేస్తానంటాడు. ఆ మాట, ఆ బాడీ లాంగ్వేజ్ అంతా కూడా మానవుని బాహుబలంతో వస్తుంది. కళ్ళజోడు తీసి మళ్ళీ పెడుతుంటాం. మగవాళ్ళు అయితే కాలరు ఎలాగైనా సరే చెయ్యిల మడతెట్టి ఎలాగైనా సరే కాపురానికి పంపి తీరుతానట్టు. ఏమంటుంది? ఏం బలం అది చెప్పరు మీరు అందరూ? మనలో ఒక బాహుబలం ఉంటుంది. మనలో ఉన్న బాహుబలము తిప్పు కొడితే ఒక ఇల్లు కడతావేమో, తిప్పు కొడితే ఒక పెళ్లి చేస్తావేమో, మహా చేస్తే నేను కాబట్టి చేశానని చెప్పి కాళ్ళు అరదాపు కూర్చుంటాం. కానీ అక్కడితోటి పరిమితం అయిపోతుంది. దేవుని బాహుబలము అపరిమితమైనది. ఆమేన్, హల్లెలూయా చెప్పాలి. నీ కాళ్ళు చల్లబడిపోయినప్పుడు, నీ జ్ఞానము డౌన్ అయిపోయినప్పుడు, నీకు నిరీక్షణ కోల్పోయినప్పుడు శుభప్రదమైన నిరీక్షణ నీలో నుండి బయటకు వస్తుంది. దానితో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఇదే పునరుద్ధాన బలము అంటారు దీన్ని. ఆమేన్. చూడండి, దేవుని బాహుబలము అపరిమితమైనదని రాసుకుని ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఇది సమాధి నుండి లేచిన బలము. ఆమేన్. ఏ బలం ఇది? సమాధిలో యేసుప్రభు వారిని పెట్టారు. యేసుప్రభు వారు సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు. పెద్ద రాతిని దాన్ని డోర్ క్లోజ్ చేశారు, గొలుసులు వేసేసారు, సీజ్ చేశారు. మొత్తం బెటాలియన్ అంతా దిగిపోయింది, ఆర్మీ అంతా కూడా. అంత పకడ్బందీగా ఆ సమాధి చుట్టూ ఉంటే ఆయన ఏ మాట చెప్పాడో ఆ మాట నెరవేరే సమయం, 3వ దినాన్ని తిరిగి లెగిస్తానన్నాడు ఆయన. ఆయన లెగిస్తానన్న సమయంలో, సమయం ఆసన్నమైనప్పుడు ఆ బాహుబలము సమాధిలో నుండి బయటకు వచ్చేసింది. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. చూడండి, సమాధిలో నుండి బయటకు వచ్చి రాయి దొర్లింపబడింది. ఆయన బయటికి మహిమ శరీరంతో బయటకు వచ్చాడు. కానీ ఆయన టవల్ అక్కడే ఉండిపోయింది, ఆయన కప్పిన క్లాత్ అక్కడే ఉంది. కానీ ఆయన బాడీ లేదు అక్కడ. ఆ బాడీ ఆ ఆత్మ సంబంధమైన మహిమ శరీరముగా అది చేంజ్ అయిపోయింది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకిస్తున్న కృపా వాక్యం ఏంటంటే, ఆయన బాహుబలము సమాధిలోకి వెళ్ళిపోయిన వారిని కూడా బయటికి లేవనెత్తి మరలా అదే మనుషులు ఎదుట నిలబెట్టి, సాక్షిగా నిలబెట్టి నడిపించేది దేవుని బాహుబలము. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. బహుశా నీ జీవితంలో నువ్వు పోరాడి అలసిపోయేవేమో. నా చదువు, నా జ్ఞానము, నా తెలివి ఎందుకు ఉపయోగపడట్లేదు, అన్నీ అలాగా హోల్డ్ అయిపోయినాయి, నేను ఏది చేద్దాం అనేది జరగట్లేదని బాధపడుతున్న నీ సమాధి కష్టాన్ని దేవుడు పునరుద్ధానముగా ఆ రిజరెక్షన్ పవర్ తోటి నిన్ను మరలా బయటికి తీసుకొచ్చి మళ్ళీ నీ ఉద్యోగం నీకు ఇస్తాడు, నీ వ్యాపారం నీకు ఇస్తాడు. ఏ మనుషులు ఎదుట అవమానంతోటి తలదించుకున్నావో, ఇంక నీ పని అయిపోయిందని చెప్పుకున్నారో, వారి మధ్య నీ పని ప్రారంభమైంది. నువ్వు మామూలు మనిషివి కాదు అని ప్రజలు సాక్ష్యం ఇవ్వటమే దేవుని బాహుబలము. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధ పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. చూడండి, మీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, నా అనుభవంతో మీకు చెప్తున్నాను, వాక్యాన్ని చదివి చెప్తున్నాను.
మీకు దేవుని బాహుబలము అధికమయ్యే సమయం ఆసన్నమైంది. మనం అనుకుంటాం, నా బిడ్డకి మంచి పెళ్లి కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలి, నా బిడ్డకి మంచి పెండ్లి కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేయాలి, లేకపోతే నేను మంచి ఇల్లు కట్టాలి, నేను ఇలా చేయాలి, అలా చేయాలి, కారు కొనాలి, ఇలా చేయాలి, సమాజం ఇలా బ్రతకాలని అనుకుంటాం. కానీ మనం చేయలేము. నేనేమనుకున్నాను అన్నీ విరుద్ధంగా జరుగుతున్నాయని అనుకోవచ్చు. అదే సమయంలో దేవుని బాహుబలము అపరిమితమైన బలముతోటి ఆ బలము నిన్ను ఎత్తుకుని పైకి ఎత్తుతుంది అనమాట. హల్లెలూయా. నేనెప్పుడు బలహీనుడన్నో, నువ్వెప్పుడు అవమానపరచబడతావో, ఎప్పుడు సిగ్గుపరచబడతావో అప్పుడే దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఎవరికో కానీ ఉండదు ఈ కృప, ఎవరికి అర్థం కాదు కూడా. నా కొడుకుతో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నిన్న చెప్పాను, చిన్న వయసు నుండి నేను వేసిన అడుగులు ఎలాంటివి అంటే, అది ఏమవుతుందో, ఏదైనా తిరిగి నష్టం అవుతుందా, లేకపోతే మనకేదైనా అపాయం కలుగుతుందా, ఇదేదో చెడ్డ జరుగుతుందేమో అనేది ఎప్పుడు నా జీవితంలో దాన్ని తీసుకోలేదు. నేను వేసే ప్రతి అడుగు కూడా అది జయమనే వేసాను, దేవుడు దానిని స్థిరపరిచాడు చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. జరుగుతుందా అనేది అది మనకు సంబంధించింది కాదు, మన రిలేటివ్ కాదు. ఆమె నెగిటివ్ అనేది మన బంధువు కాదు. అపనమ్మకం అనేది మన కులము కాదు, మన మతము కాదు, మనకు సంబంధించింది కాదు. అది మనకు సంబంధించింది, మన జీవితంతో సంబంధం ఉన్నది విజయం ఒకటే. ఆమేన్. అది శూన్యములైనా సరే, ఎప్పుడు ఎక్కడ నీళ్ళున్నా లేకపోతే నువ్వు అడుగు పెట్టావంటే దేవుడు అక్కడ నీకు పాదమును స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యము, దేవుని బాహుబలము అపరిమితమైనది. నేను చేయలేను, నేను కట్టలేను, నేను కనలేను, నేను కొనలేను అనే మాటలు నీ దగ్గరికి వచ్చేసినాయి కదా, అప్పుడే కొత్త జీవములోకి రాబోతూ ఉంది, ప్రారంభములోకి రాబోతుంది. ఒక విత్తనము మనము చేనులో వేసినప్పుడు అది విత్తనము పాడవాలి. పైన ఉన్నటువంటి ఆ చర్మం అంతా కూడా అది మట్టిలో వేసినప్పుడు, ధాన్యం గింజ మట్టిలో వేసినప్పుడు అది నీళ్ళలో నిలవయి, ఆ నిలువ నీళ్ళలో కుళ్ళాలి. కుళ్ళినప్పుడు దానిపైన ఉన్న చర్మం అంతా కూడా ఇబ్బంది పడి చివుకుపోతుంది. చివుకుపోయినప్పుడు లోపల ఉన్నది కూడా పాడవుతున్నట్టు పాడయి అందులో నుండి కొత్త మొలక బయటకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీ శ్రమలు, నీ బాధలు, నీ కష్టాలు అన్నీ కూడా ఒక విత్తనానికి పైన స్కిన్, దాని శరీరము ఏ రీతిగా మృతమవుతుందో, ఆ మృతమైనప్పుడు పునరుద్ధానం అనేది కొత్త మొలక ఎలాగొస్తుందో అది ఈరోజే దేవుడు నీ జీవితంలో ప్రారంభించుచున్నాడు. అది బాహుబలం. ఆమేన్, హల్లెలూయా. ఏది బాహుబలం అంటే, మనము బలహీనమైనప్పుడు మనలో నుండి బయటకు దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్. ఒక దైవజనుడు పాట రాశాడు, చక్కని పాట. అన్యజనులు, దుష్టులు ఆశీర్వాదంగా ఉండటం చూసినప్పుడు నేను నా సేవలో నేను చాలా విశ్వాసమును కోల్పోయాను. నా దర్శనాన్ని నేను నమ్ముకున్నది కూడా విశ్వాసం పోయింది. నాకు తెలియక వారు బాగున్నారు, వీరు బాగున్నారు, ఇంత వాక్యము, ఇంత విశ్వాసం ఇచ్చిన నా జీవితం ఇలాగెందుకు అయిపోయింది అనుకున్నప్పుడు నీవు నన్ను చేయి పట్టుకున్నావు అని మంచి పాట రాశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే ఈరోజు ఈ అంశంలో దేవుడు మనకిచ్చే మాటలో సెకండ్ పాయింట్ నోట్ చేసుకోండి. మరి బాహుబలము అనేది అలసిపోనిది. ఒకటి, మొట్టమొదటిగా పరిమితము అయినది మానవుని బాహుబలము, దేవుని బాహుబలము అపరిమితమైనది. ఓకే, మన దానికి ఒక లెక్క అనేది ఉంటుంది, ఒక సమయంలో అది ఆగిపోతుంది. కానీ ఆయన బాహుబలం అనేది మితము కానిది, లెక్కలేనిది, అపరిమితమైనది.
ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను నేను. యేసు ప్రభువారు సమాధి నుండి బయటికి లేచి బయటకు వచ్చాడు. ఓకే, మరణమును జయించి బయటకు వచ్చాడు ఆయన. అది బాహుబలము. ఆమేన్. రెండవది, ఆ బాహుబలము అలసిపోనిది. మానవుని బాహుబలము అలసిపోతుంది. ఏమవుతుంది చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఇంకా చెప్పాలి. నేను చాలా బలం తీసుకుంటాను తైలాభిషేకానికి. తైలాభిషేకానికి వెళ్ళే ముందు 2-3 రోజుల నుంచి కూడా నేను కొంచెం సిద్ధపడుతుంటాను ప్రార్థన పూర్వకంగా. అలాగే నా ఫిజిక్ని కూడా నేను కొంచెం కాపాడుకుంటుంటాను. నిన్న ఎగ్జాంపుల్ గుంటూరు చెప్పాలంటే, వాళ్ళందరికీ చక్కని విశ్వాసమందు బలం చేసి యుద్ధానికి దిగాను ప్రార్థన చేయటానికి. టప 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 నాన్ స్టాప్గా చాలా సమయం చేశాను. లాస్ట్కి వచ్చేటప్పటికి నా బలము చాలా తగ్గటం నాకు తెలుస్తుంది అనమాట. నా బలము నాకు బలంగా ఉండటం కూడా తెలిసింది. కొన్ని వేల మందికి ప్రార్థన చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట కొంచెం బలం తగ్గింది అనిపించింది. అప్పుడు నేను తగ్గుతున్నా, ఇంకా ఉంది కదా, 100కి 25% తగ్గిందని నాకు మెసేజ్ వచ్చింది. నేను మెసేజ్ అర్థం చేసుకుని, సరే ఇంకా 75 ఉంది కదా, ఇంకా అయిపోయిన దాంట్లో ఇంకా దాన్ని బయట తీసుకొస్తే మరొక 25 అయిపోయింది. 25 అక్కడ ఎంత అయిపోయింది? 50 అయిపోయింది. ఇంకెంత ఉంది? ఇంకా 50%. మళ్ళీ ఆ 50లో ఇంకా 50 ఉంది కదా, దాన్నే ఉన్న బలంగా చూసుకుందామని దాన్ని ఇంకొక 25 తీశాను. అప్పటికి ఎంత అయిపోయింది? 75 అయిపోయింది. ఇంకెంత ఉంటుంది? 25 ఉంటుంది. సరే 25 ఉంది కదా అని నేను మళ్ళీ దాన్ని ఇంకా ఒక 15 వరకు ఓపిపట్టాను. కొంతమంది దూతలు నా దగ్గరకు వచ్చి అంటారు, వాళ్ళకు కూడా చేసేస్తే అయిపోతారండి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ పక్కన వాళ్ళు చేసేస్తే వెళ్ళిపోతారండి. వెనకాల కొంతమంది ఉన్నారంటే, నాకు దగ్గర ఎంత లెక్కల మాస్టర్లు ఉంటారంటే, 500 ఉంటే 1000 చెప్తాడు, ఒకడు 1500 అంటాడు, ఒకడు 1500 ఉంటే 500 చెప్తాడు, 500 ఉంటే 1500, 2000. నేను అనుకో, ప్రభు వీళ్ళకి లెక్కలు రావట్లేదు ప్రభు, నీవే నాకు బయలుపరచు అని. సరే అని మరలా ఆ 10 తోటే అవన్నీ కంప్లీట్ చేసి ఇంకా 5 ఉన్నప్పుడు అప్పుడు ఇంకా ఆపి కొంచెం బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తీసుకుని మరలా గింజుకుంటే మళ్ళీ ఒక 50% వచ్చింది. దాంతో టక అందరికి చేసేసి వచ్చేసాను. అంటే మానవునిలో ఉన్న బలము, బాహుబలము పరిమితం ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఆయన బాహుబలము బ్రేక్ ఉండదు ఇంకా. ఆమేన్, హల్లెలూయా. ఆయన నడిపించటం వస్తే అది ఎంత దూరమైనా నడిపిస్తాడు. నీ జీవితం అంతం వరకు నడిపిస్తాడు ఆయన. ఆయన రాజ్యము చేరే వరకు నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పరే. అంటే నోట్ చేసుకోండి, బాహుబలము మొట్టమొదటిగా ఈరోజు సెకండ్ అంశంలో అపరిమితమైనది. రెండవది అలసిపోనిది. మీరు అలసిపోని కార్యాలు చూస్తారు, దేవునిలో మీరు వర్ధిల్లుదురుగాక. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ఒక బలమైన ఆత్మ దిగి వచ్చింది. ఆత్మ మనల్ని తాకుతూ ఉంది. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలవబడి కళ్ళు మూసుకుని చేతులు జోడించి, సొమ్మసిల్లని బాహుబలము, ఆగని కృప, ఆరని దీపము, సాగిపోయే నీ జీవిత ప్రయాణము. ఈ శ్రమ నీకు శ్రమగా అనిపించదు. నిన్ను బాహుబలము ఆవరించి ఉంది. దేవుని బలం ఉంది నీ దగ్గర. నీ జ్ఞానము, నీ తెలివి కంటే నీ శ్రమలో, నీ దుఃఖ సమయంలో అది బయటకు వస్తుంది బాహుబలం. ఎక్కడున్నవారు అక్కడే తలలో వంచి కళ్ళు మూసుకుని చేతులు జోడించి నీ బాహుబలముతో కూడిన కార్యబలం నా జీవితంలో జరిగించు అని ప్రార్థన చేయండి.
అందరు కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. దేవుడిచ్చిన వాక్యం కళ్ళు మూసుకుని అందరూ కూడా నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయన, నీ బాహుబలము ఎన్నడైనా దూరమైందా బాబు? ఎక్కడున్నవారు అక్కడే కళ్ళు మూసుకునండి. ఎవరికో కాదు ఈ వాక్యము, నీకే. దేవుడు నీతో మాట్లాడాడు. ఆయన బాహుబలము బలహీనతలో బయటకు వస్తుంది, శోధనలో అది వెలుగులోకి వస్తుంది. నిరుత్సాహ స్థితిలో పడిపోయినప్పుడు నిన్ను లేవనెత్తుతుంది. అలయనిది, సొమ్మసిల్లనిది, మామూలు బలము కాదు. ఆ బాహుబలమే మరలా నీలో కొత్త రక్తాన్ని ఇస్తుంది. ఆ బాహుబలమే నీ ఎముకలలోకి జీవాన్ని కలగజేస్తుంది. నీ జాయింట్స్లో ఆ కొత్త బలము మరల పుడుతుంది. ఒక సీడ్ ఏ రీతిగా చచ్చిపోయి తిరిగి బ్రతుకుతుందో, ఈ రోగము, ఈ శోధన, ఈ బాధలు, ఈ వేదన నిన్ను నలకొట్టేసినేమో, పరిమళించబడిన స్థితితో కూడిన సాక్ష్యము దేవుడిని ముందు పెడుతున్నాడు. అందరం ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేయండి. నీకు వందనాలు ప్రభువా, నీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను. అందరితో నీ ఆత్మను ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.